వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే భవిత సంతోష్ ఎకానమీలో మనకి డైలీ కరెంట్ అఫైర్స్ చెప్పబడుతున్నాయి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో, కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అలాగే భవిత సంతోష్ ఎకానమీలో మనకి తెలంగాణ మూమెంట్కి సంబంధించి అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ని ఇక్కడ ఇవ్వబడుతున్నాయి, కాబట్టి ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భవిత సంతోష్ ఎకానమీలో ఈరోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ 181వ క్వశ్చన్, దేవదాసి వ్యవస్థకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ దేవదాసి సిస్టమ్. దీంట్లో ఫస్ట్ పాయింట్, తెలంగాణ జీవన విధానాలపై వచ్చిన సినిమా అంకుర్. అంకుర్ ఈజ్ ఎ ఫిలిం అబౌట్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ తెలంగాణ. సెకండ్, దేవదాసి వ్యవస్థ తెలంగాణలో ఎక్కువగా ఉన్న జిల్లా కరీంనగర్. సో కరీంనగర్ ఈస్ అ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ వేర్ ద దేవదాసి సిస్టమ్ ఈస్ ప్రివెలెంట్. నెక్స్ట్ థర్డ్, దేవదాసి వ్యవస్థలో తెలంగాణలో దేవదాసి వ్యవస్థ తెలంగాణలో లేని జిల్లా ఖమ్మం. ఖమ్మం ఈస్ ఓన్లీ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ వేర్ దేవదాసి సిస్టమ్ ఈస్ నాట్ అవైలబుల్ ఆర్ నాట్ దేర్. నెక్స్ట్, దేవదాసి వ్యవస్థను రూపుమాపడానికి కృషి చేసిన వ్యక్తి ముత్తు లక్ష్మారెడ్డి. ముత్తు లక్ష్మారెడ్డి వాస్ ద పర్సన్ హూ వర్క్ టు ఎరాడిగేట్ దేవదాసి సిస్టమ్. మరి దానికి ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే తెలంగాణ జీవన విధానాలపై వచ్చిన సినిమా ఇది అంకుర్. సో అంకుర్ ఈస్ ఎ ఫిలిం అబౌట్ లైఫ్ స్టైల్ ఆఫ్ తెలంగాణ. ఎస్, మన తెలంగాణ జీవన విధానాలపై తీసిన సినిమా అంకుర్. మరి అంకుర్ సినిమా దర్శకుడు ఎవరు? శ్యామ్ బెనగల్. మరి శ్యామ్ బెనగల్ దర్శకత్వంలో వచ్చిన అంకుర్ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటించారు అంటే షబానా అస్మి అని చెప్పుకోవచ్చు. మరి తెలంగాణ జీవన విధానాలపై తీసిన సినిమా అంకుర్, కాబట్టి మనకి ఫస్ట్ పాయింట్ కరెక్ట్. ఎస్, అంకుర్ ఈస్ ఎ ఫిలిం ఎ లైఫ్ స్టైల్ ఆఫ్ తెలంగాణ. ఏ ఫిలిం ఈస్ మేడ్ అబౌట్ లైఫ్ స్టైల్ ఆఫ్ తెలంగాణ ఈస్ అంకుర్. సో ద ఫస్ట్ పాయింట్ ఈస్ కరెక్ట్. సెకండ్, దేవదాసి వ్యవస్థ తెలంగాణలో ఎక్కువగా ఉన్న జిల్లా ఇది కరీంనగర్. కరీంనగర్ ఈస్ ఎ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ వేర్ ద దేవదాసి సిస్టమ్ ఈస్ ప్రివలెంట్. సో ద సెకండ్ పాయింట్ ఈస్ ఆల్సో కరెక్ట్. దేవదాసి వ్యవస్థ ఎక్కువగా ఉన్న జిల్లా ఏదట? కరీంనగర్. మనకి దేవదాస్ అని కాదు, జోగిని వ్యవస్థ కూడా ఎక్కువగా ఉన్న జిల్లా ఏది అంటే మనం కరీంనగర్ అని చెప్పుకోవచ్చు. దేవదాసి అలాగే జోగిని వ్యవస్థలు రెండు ఎక్కువగా ఉన్న జిల్లాలు ఏవి అంటే మనకి కరీంనగర్ అని చెప్పుకోవచ్చు. అలాగే దేవదాసి వ్యవస్థ లేని జిల్లా ఏది అన్నప్పుడు మనం ఖమ్మం అని చెప్పుకోవచ్చు. అలాగే జోగిని వ్యవస్థ లేని జిల్లా ఏది? ఖమ్మం. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? దేవదాసి జోగిని సిస్టమ్స్ ఎక్కువగా ఉన్న జిల్లా కరీంనగర్, దేవదాసి జోగిని సిస్టమ్స్ లేని జిల్లా ఖమ్మం. మనకి సెకండ్ పాయింట్ ఏంటి? ఎక్కువగా ఉన్న జిల్లా కరీంనగర్, తక్కువగా ఉన్న జిల్లా ఖమ్మం. సో సెకండ్ అండ్ థర్డ్ పాయింట్స్ రెండు కరెక్టే. నీకు ఫోర్త్, దేవదాసి వ్యవస్థను రూపుమాపడానికి కృషి చేసిన వ్యక్తి ఎవరు అంటే ముత్తు లక్ష్మారెడ్డి. సో ముత్తు లక్ష్మారెడ్డి వాజ్ ద పర్సన్ హూ వర్క్ టు ఎరాడిగేట్ దేవదాసి సిస్టమ్. సో మనకి 4 పాయింట్స్ అనేవి కరెక్టే. మనకి దేవదాసి వ్యవస్థను రూపుమాపడంలో కృషి చేసిన వ్యక్తి ఎవరు అన్నప్పుడు ముత్తు లక్ష్మారెడ్డి దేవదాసి వ్యవస్థను రూపుమాపడంలో అనేక విధాలుగా కృషి చేసిన వ్యక్తి. 4th పాయింట్ కూడా కరెక్టే. సో మనకి ఆల్ 4 పాయింట్స్ అనేవి కరెక్ట్. అంకుర్ సినిమా ఈస్ అబౌట్ లైఫ్ స్టైల్ ఆఫ్ తెలంగాణ. So the most number of Devadasis are there in Karimnagar. The second point is also correct. And Khammam is the district. Devadasis are not there in the district. So the third point is also correct. And fourth, Muthu Lakshmareddy played a major role to eradicate Devadasi system. So the fourth point is also correct. సో మనకి ఆప్షన్ డి 1, 2, 3, 4 అనేవి సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. 182, అలిశెట్టి ప్రభాకర్కి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ అలిశెట్టి ప్రభాకర్. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, అలిశెట్టి ప్రభాకర్ది జగిత్యాల జిల్లా. అలిశెట్టి ప్రభాకర్ బిలాంగ్స్ టు జగిత్యాల డిస్ట్రిక్ట్.
సెకండ్, అలిశెట్టి ప్రభాకర్ రాసిన రచన ఎర్ర పావురాలు. ద వర్క్ రెడ్ పియోగిన్ రిటన్ బై అలిశెట్టి ప్రభాకర్. థర్డ్, జగిత్యాల జైత్యరాత్రపై రాసిన రచన ఎర్ర పావురాలు. సో ఎర్ర పావురాలు ఏ వర్క్ రిటన్ ఆన్ ద విక్టరీ ఆఫ్ జగిత్యాల. ఫోర్త్, అలిశెట్టి ప్రభాకర్ రచనా శైలి మినీ కవితలు. అలిశెట్టి ప్రభాకర్ రిటన్ స్టైల్ ఈస్ మినీ పోయట్స్. మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి, అలిశెట్టి ప్రభాకర్ ది జగిత్యాల జిల్లా. ఎస్, మనకి అలిశెట్టి ప్రభాకర్ అంటే ఎవరు అంటే మనకి దేవదాసులపై కవితలు రాసిన వ్యక్తి. దేవదాసులపై అలిశెట్టి ప్రభాకర్ అనేక కవితలను రాయడం జరిగింది. తాను శవమై ఇంకొకరికి వశమై, తాను పుండై ఇంకొకరికి పండై అని చెప్పి కవితలు రాసిన వ్యక్తి. అంటే తాను శవమై ఇంకొకరికి వశమైంది, తాను పుండై ఇంకొకరికి పండయింది అని చెప్పి దేవదాసుల పైన అనేక కవితలు రాసిండు. దేవదాసీలు అలాగే వేశ్యలపై రాసిన కవితలు ఎవరు, అలిశెట్టి ప్రభాకర్. మరి అలిశెట్టి ప్రభాకర్ ఏ డిస్ట్రిక్ట్కి చెందిన వ్యక్తి అంటే జగిత్యాల డిస్ట్రిక్ట్కి చెందిన వ్యక్తి. అలిశెట్టి ప్రభాకర్ బిలాంగ్స్ టు జగిత్యాల డిస్ట్రిక్ట్. సెకండ్, అలిశెట్టి ప్రభాకర్ రాసిన రచన ఇది ఎర్ర పావురాలు. సో ద వర్క్ రెడ్ పియోగెన్ రిటన్ బై అలిశెట్టి ప్రభాకర్. మనకి థర్డ్ ఏంటి, జగిత్యాల జైత్య యాత్రపై రాసిన రచన ఎర్ర పావురాలు. మనకి అలిశెట్టి ప్రభాకర్ రాసిన మరొక రచన ఏంటంట ఎర్ర పావురాలు. మా ఎర్ర పావురాలు అనేది దేనికోసం రచించారు అంటే జగిత్యాల జైత్రయాత్ర ఏదైతే ఉందో ఆ జగిత్యాల జైత్రయాత్రపై రాసిన రచన ఎర్ర పావురాలు. ఈ ఎర్ర పావురాలను ఎవరు రచించారు, అలిశెట్టి ప్రభాకర్. అలిశెట్టి ప్రభాకర్ రచన శైలి ఏంటి, మినీ కవితలు. అంటే చిన్న చిన్న పోయమ్స్గా మినీ కవితలు అనేవి రాసేవాడు ఎవరు, అలిశెట్టి ప్రభాకర్. జగిత్యాల జైత్రయాత్ర పైన మనకి ఎర్ర పావురాలు అనే రచనను రాయడం జరిగింది. అలాగే వేశ్యలపై అనేక రకాల వ్యాసాలు కవితలు రాసిన వ్యక్తి అలిశెట్టి ప్రభాకర్. మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి, అలిశెట్టి ప్రభాకర్ ఏ జిల్లా, జగిత్యాల జిల్లా. అలిశెట్టి ప్రభాకర్ బిలాంగ్స్ టు జగిత్యాల డిస్ట్రిక్ట్ అండ్ ద వర్క్ రెడ్ పియోగిన్ రిటెడ్ బై అలిశెట్టి ప్రభాకర్. నెక్స్ట్, ఎర్ర పావురాలు ఏ వర్క్ రిటన్ ఆన్ ద విక్టరీ ఆఫ్ జగిత్యాల. అండ్ ఫోర్త్, ద రిటన్ శైలి ఆఫ్ అలిశెట్టి ప్రభాకర్ ఈస్ మినీ పోయమ్స్. సో ఆల్ 4 పాయింట్స్ ఆర్ ద కరెక్ట్. సో ఆప్షన్ డి 1, 2, 3, 4 అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. అలిశెట్టి ప్రభాకర్ wrote more poems. So అలిశెట్టి ప్రభాకర్ wrote poems on జగిత్యాల జైత్రయాత్ర and also wrote poems on prostitutes and devadasis. And అలిశెట్టి ప్రభాకర్ belongs to జగిత్యాల district. So all 4 points are the correct. So option D 1, 2, 3, 4 are the correct one. నెక్స్ట్ 183వ క్వశ్చన్, అలిశెట్టి ప్రభాకర్ కవితలకి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ అలిశెట్టి ప్రభాకర్. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి, నగర జీవనం, రక్తరేఖ, ఆప్షన్ 3 మంటల జెండాలు, ఆప్షన్ 4 నామరణం, చివరి చరణం కాదు. ఫస్ట్ పాయింట్, సో ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ అలిశెట్టి ప్రభాకర్ పోయమ్స్. మనకు దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి, సిటీ లైఫ్. సెకండ్, బ్లడ్ లైన్. నెక్స్ట్ థర్డ్ వన్ ఫ్లేమ్ ఫ్లాగ్స్. నెక్స్ట్ మై డెత్ ఈస్ నాట్ ద ఫైనాన్షియల్ స్టాంజా. మరి ఆల్ 4 పాయింట్స్లో మరి అలిశెట్టి ప్రభాకర్ రాసిన కవితలు ఏంటి అంటే ఫస్ట్ నగర జీవితం అనే కవిత రాసిండు, రక్తరేఖ అనే కవిత రాసిండు, 3 మంటల జెండాలు అనే కవిత రాసిండు, 3 నామరణం చివరి చరణం అనే కవిత రాసిండు. అలిశెట్టి ప్రభాకర్ wrote poems. First one is City Life, second one is Bloodline, third one is Flame Flags, and fourth one is My Death is Not the Financial Stanza. So all four points are the correct. So option D 1, 2, 3, 4 are the correct one.
నెక్స్ట్ 184వ క్వశ్చన్, అంటరానితనానికి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ అన్టచబిలిటీ. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, అంటరానితనం అనేది ఒక నేరం, అన్టచబిలిటీ ఈజ్ ఎ క్రైమ్. సెకండ్, అంబేద్కర్ అసలు పేరు భీమ్రావ్ రామ్జీ. అంబేద్కర్ రియల్ నేమ్ ఈస్ భీమ్రావ్ రామ్జీ. థర్డ్, అంబేద్కర్ని చిన్నప్పుడు అంటరానితనం అనే పేరుతో అనేక అవమానాలు చేయడం జరిగింది. అంబేద్కర్ వాజ్ సబ్జెక్టెడ్ టు మెనీ ఇన్సల్ట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ అన్టచబిలిటీ యాజ్ ఎ చైల్డ్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, భీమ్రావ్ రామ్జీకి పాఠశాలలో మంచి గురువు అంబా వాడేకర్. అంబేద్కర్ వాజ్ ఎ గుడ్ టీచర్ Amba Wadekar was a good teacher at a school for Bhimrao Ramji, at a school in Bhimrao Ramji. మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి, అంటరానితనం అనేది ఒక నేరం. ఎస్. అన్టచబిలిటీ ఈస్ ఎ క్రైమ్. ఎస్, మనకు అంటరానితనం అనేది ఒక నేరం. మనకి రాజ్యాంగాన్ని చూసుకుంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనం అనేది ఒక నేరం. మరి అంటరానితనం అనేది నేరం, కానీ కొన్ని సందర్భాల్లో అంటరానితనం అనేది వివక్షగా చూడకూడదు అని చెప్పడం జరిగింది. మరి ఏ సందర్భాల్లో అంటరానితనం వివక్షగా చూడకూడదు అంటే, మనకి ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నప్పుడు, అంటే అంటురోగం ఏదైనా ఉన్నప్పుడు వారు దగ్గరికి రానప్పుడు దాన్ని అంటరానితనంగా గుర్తించకూడదు. అలాగే వేరే ఏమైనా శారీరక సమస్యలు కానీ, లేదంటే ఊరు నుండి వెలివేయడం ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు కానీ, లేదంటే ఇంకేదన్నా శిక్షలు పడినప్పుడు కానీ, ఇప్పుడు మనకి కోర్టు నుంచి ఏమైనా కేసెస్ ఇట్లా పడినప్పుడు కానీ, అలాంటి సమయంలో ప్రజలు దానిని వివక్షగా చూడకూడదు. అలాగే మనకి కరోనా వచ్చినప్పుడు కూడా, అంటే కొంతమంది శానిటైజ్ చేసుకోవాలి, కొంతమందిని ఇట్లా లోపల ఉంచాలి అన్నప్పుడు వారిని కొంత దూరం పెట్టడం జరుగుతుంది. మరి అలాంటి దాన్ని కూడా మనం అంటరానితనంగా చూడకూడదు. ఎప్పుడైతే కులం పేరుతో, మతం పేరుతో, రంగు పేరుతో, వర్ణం పేరుతో వివక్షను చూపిస్తారో అప్పుడు దాన్ని అంటరానితనంగా గుర్తించడం జరుగుతుంది. ఆ అంటరానితనం ఆ విధంగా గుర్తించినట్లయితే వారికి అకార్డింగ్ టు ఆర్టికల్ 17 ప్రకారం వారిని నేరస్తులుగా గుర్తించడం జరుగుతుంది. ఇది రాజ్యాంగంలో ఆర్టికల్ 17కి సంబంధించి. కాబట్టి అంటరానితనం అనేది ఏంటి, ఒక నేరం అని చెప్పొచ్చు. అన్టచబిలిటీ ఈస్ ఎ క్రైమ్. In politics, according to Article 17 in the Constitution, untouchability is a crime. So the first point is correct. Ambedkar asal peru Bhimrao Ramji. The real name of Ambedkar is Bhimrao Ramji. Third, Ambedkar చిన్నప్పుడు అంటరానితనం పేరుతో అనేక అవమానాలకు చేయడం జరిగింది. ఎస్, Ambedkar was subjected to many insults, the name of untouchability as a child. సో మనకి అంబేద్కర్, మనం ఎప్పుడు అంబేద్కర్ అని మాట్లాడుతూ ఉంటాం. మనం అంటరానితనం అన్నప్పుడు మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది ఎవరు అంటే మనకి అంబేద్కర్ చిన్నప్పుడు అనేక అవమానాలు పడడం జరిగింది. ఎప్పుడు తన చిన్న వయసులో తన పాఠశాలకు వెళ్ళినప్పుడు తనని పాఠశాల లోపలికి రానిచ్చేవారు కాదు, వారు పిల్లలతో సమానంగా కూర్చొనిచ్చేవారు కాదు, వారు తాగే నీళ్లు తాగనిచ్చేవారు కాదు. ఇలాంటి అనేక రకాల అవమానాలు పడడం జరిగింది. ఎవరు? అంబేద్కర్. మరి అంబేద్కర్ అసలు పేరు ఏంటి అంటే భీమ్రావ్ రామ్జీ. మనం అందరం అనుకున్నట్టుగా అంబేద్కర్ అసలు పేరు అంబేద్కర్ కాదు, భీమ్రావ్ రామ్జీ. మరి అంబేద్కర్ అనే పేరు ఎందుకు పెట్టుకున్నాడు? అంబేద్కర్ అంటే మనకి పాఠశాలలో అంతటి వివక్ష చూపించినప్పటికీ అంబేద్కర్కి పాఠశాలలో ఒక మంచి గురువు పరిచయం కావడం జరిగింది. మరి ఆ గురువు పేరు ఏం పేరు అంటే అంబా వాడేకర్. మరి ఆ అంత మంచి గురువు ఈయనని ఎవరు? అంబేద్కర్ని ప్రోత్సహించి ఆయనకు ఉన్నతంగా విద్యాబుద్ధులను నేర్పించడానికి సహాయపడిన వ్యక్తి అంబా వాడేకర్. మరి ఆ అంబా వాడేకర్ అంత మంచిగా విద్యా బుద్ధులు నేర్పించినందుకు గాను మన అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ ఆ గురు దక్షిణకి బదులుగా అంబా వాడేకర్ ఆ గురువు పేరుని తన పేరుగా మార్చుకోవడం జరిగింది. ఆ విధంగా భీమ్రావ్ రామ్జీ అంబే వాడేకర్ అనే పేరుతో అంబేద్కర్గా మారడం జరిగింది. మనకు అంబా వాడేకర్ పేరు నుండే భీమ్రావ్ రామ్జీకి ఏ పేరు వచ్చింది? అంబేద్కర్.
సో మనకి అంబేద్కర్ చిన్నప్పుడు అంటరానితనంతో అనేక అవమానాలు చేశాడు, అనేక అవమానాలు పాల్పడ్డాడు. అవును. నెక్స్ట్ భీమ్రావ్ రామ్జీకి పాఠశాలలో మంచి గురువు ఉన్నాడు, అంబావాడేకర్. అంబావాడేకర్ పేరుని భీమ్రావ్ రామ్జీ తన పేరుగా మార్చుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్గా మార్చుకోవడం జరిగింది. కాబట్టి ఆయన గురువు పేరు మీదుగానే ఆయన ఎంత పేరు ప్రఖ్యాతులు గాంచినా ఆయన గురువు పేరు మీదుగానే రావాలి అన్న ఉద్దేశంతో భీమ్రావ్ రామ్జీ ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. అలాగే గురుదక్షిణ కూడా ఈ విధమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. సో మనకి ఆల్ 4 పాయింట్స్ అనేవి కరెక్ట్. అంబేద్కర్, ద రియల్ నేమ్ ఆఫ్ అంబేద్కర్ ఈస్ భీమ్రావ్ రామ్జీ. సో Ambedkar was subjected to many insults during in his childhood in schools, and Amba Wadekar was a good teacher in a school for Bhimrao Ramji. So in that case, Bhimrao Ramji changed his name to Ambedkar by the name of his teacher name Amba Wadekar. So all 4 points are correct. So manaki option D 1 2 3 4 are the correct one. Next 185వ క్వశ్చన్, అంటరానితనంకి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ అన్టచబిలిటీ. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, భీమ్రావ్ రామ్జీ తన ఉపాధ్యాయుని పేరు మీదుగా బిఆర్ అంబేద్కర్ అని పేరు మార్చుకున్నారు. సెకండ్, తెలంగాణలో అంటరానితన నిర్మూలనకు కృషి చేసిన వ్యక్తి భీమ్రావ్ రామ్జీ లేదంటే బిఆర్ అంబేద్కర్. 3, భీమ్రావ్ రామ్జీకి పాఠశాలలో మంచి గురువు అంబా వాడేకర్ వాస్ ఎ గుడ్ టీచర్ ఎట్ ఎ స్కూల్ ఫర్ భీమ్రావ్ రామ్జీ. మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి, భీమ్రావ్ రామ్జీ తన ఉపాధ్యాయుని పేరు మీదుగా బిఆర్ అంబేద్కర్ అనే పేరుని మార్చుకోవడం జరిగింది. ఎస్, బిఆర్ అంబేద్కర్ మరి తన అసలు పేరు భీమ్రావ్ రామ్జీ. మరి ఎప్పుడైతే పాఠశాలలో తన విద్యా బుద్ధులను నేర్పించినందుకు గాను, తనని ప్రత్యేక విద్యార్థిగా గుర్తించినందుకు గాను తన ఉపాధ్యాయుని పేరు మీదుగా భీమ్రావ్ రామ్జీ తనని బిఆర్ అంబేద్కర్గా మార్చుకోవడం జరిగింది. సో ద ఫస్ట్ పాయింట్ ఈస్ కరెక్ట్. The real name of Ambedkar is Bhimrao Ramji. So Bhimrao Ramji has a good teacher in schools. So in that case, Bhimrao Ramji changed his name to Amba Wadekar or Ambedkar by the name of his teacher Amba Wadekar. So the first point is correct. Second, తెలంగాణలో అంటరానితన నిర్మూలనకు కృషి చేసిన వ్యక్తి బిఆర్ అంబేద్కర్. సో in Telangana, Dr. B.R. Ambedkar played a major role to eradicate untouchability. So in that case, B.R. Ambedkar is the one who worked to eradicate untouchability in Telangana. So the second point is also correct one. మనకి third point ఏంటి, భీమ్రావ్ రామ్జీకి పాఠశాలలో మంచి గురువు Amba Wadekar was a good teacher at a school for Bhimrao Ramji. So in that case, he was changed his name by his teacher name Ambedkar. So all 3 points అనేవి కరెక్ట్. సో ఆప్షన్ సి 1 2 3 సరైనవి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. మరి ఇది ఈరోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించి. మీకు ఎలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.